హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇన్ఫర్మేషన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయింది. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 9th నుంచి జూలై 4th లోపలైతే మనం ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4th జూలై లోపలైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th జూలై లోపలైతే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామ్ అయితే 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ లోపలైతే నిర్వహిస్తారు. అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో నిర్వహిస్తామనేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి గ్రూప్ బి మరియు గ్రూప్ సి లెవెల్లో ఉన్న పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఇక్కడ మనకు పోస్ట్ నేము డిపార్ట్మెంట్ని బట్టి మనకి ఏజ్ లిమిట్ అయితే కొన్ని పోస్టులకి 18 నుంచి 30 ఇయర్స్, కొన్ని పోస్టులకి 20 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం పే స్కేల్ చూసినట్లయితే గ్రూప్ బి పోస్టులకి లెవెల్ 6 మరియు లెవెల్ 7 ప్రకారం పే చేస్తారు. లెవెల్ 7లో మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా లెవెల్ 6 పోస్టులకు వచ్చేసి 35,400 నుంచి 1,12,400 మధ్యలో అయితే శాలరీ అనేది పే చేస్తారు. నెక్స్ట్ మనము గ్రూప్ సి పోస్టులను చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 5లో 29,200 నుంచి 92,300 మధ్యలో అయితే పే చేస్తారు. లెవెల్ 4 పోస్టులకు వచ్చేసి 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే వీళ్ళ పే స్కేల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్ 14,582 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్లో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో ఉన్న వేకెన్సీస్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా పోస్టులకి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే 18 నుంచి 27 ఇయర్స్ వాళ్ళు 1998 ఆగస్ట్ 2 తర్వాత 2007 ఆగస్ట్ 1 ఈ మిడిల్లో పుట్టిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. 20 నుంచి 30 ఇయర్స్ అంటే 1995 ఆగస్ట్ 2 తర్వాత, అదేవిధంగా 2005 ఆగస్టు 1 మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. 18 నుంచి 30 ఇయర్స్ పోస్టులకు అయితే 1995 ఆగస్టు 2 నుంచి 2007 ఆగస్టు 1 ఈ మిడిల్లో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా 18 నుంచి 32 ఇయర్స్ పోస్టులకి 1993 ఆగస్ట్ 2 నుంచి 2007 ఆగస్టు 1 ఈ మిడిల్లో పుట్టిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళని కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు చూసినట్లయితే ఇంటర్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మాత్రం కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు డిగ్రీలో ఏదైనా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకొని ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రేడ్ 2 పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకొని ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మిగిలిన పోస్టులకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మనము మై ఎస్ఎస్సి అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ,
పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉండదు. ఈ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th జూలై లోపల అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనము ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దీనిని 2 లెవెల్స్లో అయితే నిర్వహిస్తారు. ఫస్ట్ వచ్చేసి టైర్ 1, నెక్స్ట్ టైర్ 2. టైర్ 1లో మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అంటే 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లలో ఉంటుంది. నెక్స్ట్ టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్కి ఏదైనా ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఉండాలి. వీటితో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు కూడా ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు మరియు నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.